నమస్తే దోస్తులు, కాశ్మోరా పేజ్ 6 వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసిన. అండ్ పేజ్ 5 వీడియోని అయితే వేరే లెవెల్లో సపోర్ట్ చేసిళ్ళు. నేను 24 అవర్స్లో 8K లైక్స్ అడిగితే 5 అవర్స్లోనే 10K లైక్స్ కొట్టిళ్ళు. నాకైతే మస్తు అనిపించింది. అందుకే అని చెప్పేసి ఈ పేజ్ 6 వీడియోని లెంతీగా పెట్టిన. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది. అండ్ పేజ్ 7 వీడియో మీకు ఇంకా లెంతీగా కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోకి 24 అవర్స్లో 10K లైక్స్ వచ్చినాయి అనుకో, పేజ్ 7 వీడియో వేరే లెవెల్లో పెడతా. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చూసేయండి. అయ్యా, నా కొడుకును కాపాడంలయ్యా. అమ్మా, అక్కిని పొడిచింది కోపంతో రగిలిపోతున్న కాశ్మోరా అమ్మ ఈ అల్లా తీర్థం ఒక్కటే ఏం కాపాడలేదు. మీరే అలా అంటే ఎలా అయ్యా? నా కొడుకును కాపాడంలయ్యా, పుణ్యం ఉంటది. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. దీని మార్గం ఇప్పుడు కనిపెట్టుడేలా. అక్కి ప్రాణాలతో పాటు ఈ కల్పన ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి. ఎలా ఆలోచించు బిలాల్. ఏం చేస్తున్నారు బిలాల్ బాయ్? తాయెత్తు తీస్తున్న జావేద్. అదేంటి బిలాల్ బాయ్, అక్కి ప్రాణాలకు తెగించి తాయెత్తు కట్టిండు కదా, మళ్ళీ అది ఉండడం వల్లనే అదుపులోకి వచ్చింది. మళ్ళీ అది తీసేస్తే విడుచుకుపడుతుంది కదా. ఇప్పుడు నేను తీసే తాయెత్తు అది కాదు జావేద్. నిజానికి కాశ్మోరా దగ్గరలోకి ఏది వచ్చినా నెగిటివ్ పాజిటివ్ అయిపోతాది, పాజిటివ్ నెగిటివ్ అయిపోతాది. ఆ రోజు నేను నా మెడలో నుంచి తీసి విసిరిన తాయెత్తు పాజిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఎప్పుడైతే కాశ్మోరా శరీరాన్ని తాయెత్తు తాకిందో అది నెగిటివ్ ఎనర్జీగా మారిపోయింది. అందుకే కాశ్మోరా అదుపు తప్పింది. అది తెలుసుకున్న నాకు ఒక ఆలోచన వచ్చి ఇలా పొద్దుగాల అక్కి చేతికి నెగిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేసే తాయెత్తు ఇచ్చాను. అది ఎప్పుడైతే కాశ్మోరా చేతికి తాకిందో అది పాజిటివ్ ఎనర్జీగా మారి కాశ్మోరా అదుపులోకి వచ్చింది. అవునా? అవును. అప్పుడు నేను విసిరిన తాయెత్తు కాశ్మోరా చేతి నుంచి తీస్తే కాశ్మోరా అదుపులోనే ఉంటుంది. కానీ తీసిన తాయెత్తు అక్కి చేతికి కడితే ఏమవుతుందో నువ్వే చూడు. అక్కి, నీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు, నువ్వేం కంగారు పడకు. మరి నా చెల్లి పరిస్థితి ఏంటి బాయ్? రెండో తాయెత్తు తన చేతికి ఉన్నంత వరకు తనను కాశ్మోరా ఏం చేయలేదు. ఇకపై నుంచి కల్పనాని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో తన చేతికున్న తాయెత్తుని తన చేతి నుంచి జారకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరే బాయ్ జాన్. సరే అయ్యా. ఏం కాలే బిడ్డ, భయపడకు బిడ్డ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఆ తాయెత్తుని ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. సరే అయ్యా, నా కూతుర్ని కాపాడినందుకు మీకు రుణపడి ఉంటా అయ్యా. ఉంటా అమ్మా. పదా జావేద్. అయ్యా, మిమ్మల్ని ఒకటి అడుగుతా, కోపం తెచ్చుకోరు కదా? ఏంటమ్మా? నా కూతురుకు నయం చేసిండ్రు కదయ్యా, నా కొడుకు టిల్లుకు కూడా నయం చేయండి అయ్యా, చంపకండి అయ్యా. నయం చేయడానికి టిల్లుకి ఏం సోకలేదమ్మా, అతని స్వభావమే అలాంటిది. ఆ అఘోరా టిల్లు వాళ్ళ నాన్నకు ప్రసాదించిన శక్తులు టిల్లుకి దారపోశాడు. ఊర్లో ఒక్కొక్కరిగా రక్తం కక్కుకొని చచ్చిపోతున్నారు. ముందు దాన్ని ఆపాలంటే ఆ రక్తాన్ని తీసుకొచ్చి టిల్లు చేత తాగించాలి. అవునా? అవునమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఏమన్నా సమస్య వస్తే అక్కి నువ్వు నాకు కాల్ చేయి. సరే బిలాల్ బాయ్. పద జావేద్. చెల్లమ్మ, ఇక నుంచి నీకేం కాదురా, సరేనా? హ్యాపీగా ఉండు.
మా అమ్మా నాన్నని అతి క్రూరంగా చంపిన ఈ ఊరు ప్రజలు రక్తం కక్కుకొని చస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నావు, నన్ను హతమార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నావు. ఇన్ని రోజులు ఈ ఊరు ప్రజల్నే చంపాలనుకున్నా గాని ఈ క్షణం నుంచి నిన్ను కూడా చంపాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. జావేద్ నీకు ఒకటి చెప్పాలా, రేపు పొద్దుగాల సూర్యుడు ఉదయించక ముందుకే నువ్వు నా దగ్గరికి రావాలా, ఎందుకంటే మనం శ్మశానం దగ్గరికి పోవాలా. బిలాల్ భాయ్ ఎందుకు శ్మశానం దగ్గరికి పోదామంటున్నాడు మళ్ళీ? ఎందుకు బిలాల్ భాయ్? చెప్పా కదా జావేద్, ఈ ఊరోళ్ళు రక్తం కక్కుకోకుండా ఉండాలంటే టిల్లు వల్ల నాన్న తాగకుండా వదిలేసిన రక్తాన్ని టిల్లుతో తాగించాలని. హా బాయ్, అంటే ఇప్పుడు ఆ రక్తం ఇంకా శ్మశానం గడ్డలోనే ఉన్నదా? అవును, ఇంకా అక్కడే ఉంది. సరే బాయ్ జాన్, రేపు పొద్దుగాలనే వచ్చేస్తా. ఉంటా మరి, ఖుదాఫీస్. ఖుదాఫీస్. అమ్మా, నేను పొలం దగ్గరికి వెళ్ళి వస్తా అమ్మా. ఇప్పుడెందుకు నానా? నర్సయ్య తాత ఇప్పుడే ఫోన్ చేసిండమ్మా, మనం పొలంలోకి మొత్తం నీళ్లు వచ్చినాయట వర్షానికి, ఒకసారి పోయి మొత్తం దోవి నీళ్ళని పక్కకి చేద్దామని. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అమ్మా. అమ్మా కల్పన, డల్లు కూర్చున్నావేంద్రా? అమ్మా కల్పన, డల్లు కూర్చున్నావేంద్రా? నిన్నే పిలిచేది. కల్పన, ఏంటమ్మా? పిలుస్తుంటే వినబడతలేదా? ఏం ఆలోచిస్తానవు? అలా ఏం లేదమ్మా. చెప్పు నాన్న, ఏం ఆలోచిస్తానవు? అమ్మా చాలా భయంగా ఉందమ్మా, ఆకలి అవ్వడం లేదమ్మా, ఊకే ఏడుపు వస్తుందమ్మా. పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది. అన్నయ్య పొలం దగ్గరికి వెళ్ళిండు, అన్న రాగానే హాస్పిటల్కి పోదాం. అమ్మో హాస్పిటలా? నేను రానమ్మా. అలా అనకూడదు నానా, హాస్పిటల్ పోతేనే నయమైతుంది నానా. అమ్మో నేను రానమ్మా, డాక్టర్ సూదెత్తాడమ్మా. నీకు సూది వేయకని చెప్తేనే నానా. అయితే సరే అమ్మా, వెళ్దాం. తిను జావేద్, తిను. yes, నాకిప్పుడు. తిను. yes. అమ్మాయి సార్, నీకిప్పుడు. జావేద్, నేనంటే నీకు ఎంత ఇష్టం? ఈ భూమండలం అంతా ఎంత ఉందంటే నువ్వేం చెప్తావు జాస్మిన్? ఇంకేం చెప్తా, చెప్పలేనంతుందని చెప్తా. నాకు నీ మీద ఉన్న ప్రేమ కూడా చెప్పలేనంతుంది జాస్మిన్. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుని ఇలాంటి మంచి వాడు నాకు లవర్ గా దొరికాడు. నేనైతే నువ్వు నాకు దొరకడమే అదృష్టంగా భావిస్తున్నా జాస్మిన్. ఏమైంది జావేద్? బిలాల్ భాయ్ కాల్ చేస్తాండు, సైలెంట్ గా ఉండు. హలో బిలాల్ భాయ్. జావేద్ ఇంకా రాలేదేంటి? బిలాల్ భాయ్, ఇలా ఒళ్ళంతా సుస్తుగా ఉంది బిలాల్ భాయ్, అందుకే లేట్ గా లేచిన. వస్తున్నా బిలాల్ భాయ్. ఇంకా నయ్యం, బిలాల్ భాయ్ సీరియస్ అవ్వలేదు. సరే జాస్మిన్, నేను మళ్ళొస్తా, బాయ్. జావేద్, బిలాల్ భాయ్ ఎక్కడికి రమ్మన్నాడు? అమ్మో, ఇప్పుడు సమాధుల దగ్గరికి పోతానా అంటే దయ్యాలకు ఇంటర్వ్యూ చేస్తా, ప్రాజెక్టు రాస్తా అంటది. ఇప్పుడు ఎట్లయినా దీని నుంచి తప్పించుకోవాలి. ఏం లేదు జాస్మిన్, అడవిలోకి పోతానా, అడవి పందులను షికారు చేయాలన్నట. నాకెందుకు అబద్ధాలు చెప్తున్నావు జావేద్? నేను వినలేదనుకుంటున్నావా? బిలాల్ భాయ్ శ్మశానానికి పోదాం రా అన్నాడు. అమ్మో, దీని పాము చెవులు ఉన్నట్టున్నాయి, అన్ని వినపడతాయి. ఇప్పుడు ఎట్లా? నువ్వు ఇప్పుడే చాలా మంచోడువని అనుకున్నా, ఇంత అబద్ధాల కోరు అనుకోలేదు. గుడ్ బై. జాస్మిన్, అలా కాదు జాస్మిన్, బిలాల్ బాయ్కి అన్ని చెప్పి నిన్ను తీసుకెళ్దాం అనుకున్నా. షటప్ స్కటప్ కాదు జాస్మిన్. ఇప్పుడు నేను నిన్ను తీసుకుపోయిన అనుకో, ఆయన మాటకు విలువిత్తనేనని నాకు కూడా విలువయ్యాడు జాస్మిన్. సో వాట్ జావేద్, నా కోసం నువ్వు ఈ మాత్రం కూడా చేయకపోతే రేపు మా అమ్మ నాన్నలు ఒప్పించి నన్ను పెళ్ళలా చేసుకుంటావు. సరే జాస్మిన్, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను నిన్ను బిలాల్ బాయ్ దగ్గర తీసుకుపోవాలి, అంతే కదా? సరే వచ్చేయ్.
బిలాల్ భాయ్కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటా. ఇట్లా అన్నావు బాగుంది. ఇది ఎక్కడ తింగర్ పొట్టి దొరికిందిరా నాకు. అమ్మా అయ్యి అన్నయ్య వచ్చాడు. అమ్మా చెల్లి అన్నం తిన్నదా? పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే పొద్దున్న నుంచి. అవునా? ఇలా అయితే ఎలా చెల్లమ్మా? నీ ఆరోగ్యం ఏం కావాలా? తినాలమ్మా, సరేనా? అంతా ఏదోలా ఉందన్నయ్య, అస్సలు ఆకలి లేదన్నయ్య, ఊకే ఏడుపు వస్తుందన్నయ్య. ఏడవకు చెల్లి, నాకు తెలిసి ఈ తాయితు వల్లనే ఇదంతా అవుతుంది అనిపిస్తుంది. ఈ తాయితుని తీసేయి. సరే అన్నయ్య. కల్పన ఏంది నాన్న తాయదుది అంటావు? బిలాల్ బాయ్ చెప్పిండు కదా ఆ తీయద్దని. బిలాల్ గాని నమ్ముతున్నావు అమ్మా? నువ్వు వాడు పెద్ద మాంత్రికుడమ్మా. ఇప్పుడే తెలుసుకున్నామ్మా వాని గురించి. కావాలంటే నువ్వే చూడు. కల్పనకి ఆ తాయెత్తు కట్టింది కాశ్మోరాని కల్పన శరీరంలోకి ఉసిగొల్పడానికే. అమ్మో వీడు మంచోడు అనుకున్నా, వీడు ఇంత చెడ్డోడు అనుకోలేదు. బిలాల్ భాయ్ ఏమన్నాడు? నువ్వు భయపడకు జావేద్. నీకేం చెప్పినా జావేద్. అంటే భాయ్జాన్ అది జాస్మిన్ ప్రాజెక్ట్ లో ఫెయిల్ అయితే డిప్రెషన్ లో పోయి చచ్చిపోతే మళ్ళీ మన మీదకి వస్తుందని తీసుకొచ్చిన భాయ్జాన్. తను ఫెయిల్ అయితే ఏమన్నా చేసుకుంటదేమో గాని అదే మనతోనిగిన వచ్చిందనుకో కాశ్మోరానే ఏదో ఒకటి చేస్తుంది. గట్లెట్లా చేస్తుంది? నా జావేద్ ఉన్నాక నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఏమంటావు జావేద్? ఏం జావేద్, నాకు తెలియకుండా బాగానే నడిపిస్తానట్టున్నావు కదా. అంటే భాయ్జాన్ అది ప్లీజ్ భాయ్జాన్. త్వరగా సమాధుల గడ్డకాడికి పోవాలా? సావులి నా వెనకొచ్చి. థ్యాంక్ యూ భాయ్జాన్. పద జాస్మిన్ సమాధుల గడ్డకాడికి పోదాం. రమ్మంటున్నారు. పొలం దగ్గరికి నీళ్ళన్నీ వచ్చినాయని నర్సయ్య తాత కాల్ చేసిండ్రా పొరడా. ఇక అందుకే వచ్చి నీళ్ళన్నీ పక్కకు దోసిన ఇప్పటిదాకా. సరే అన్న మరి జాగ్రత్త. సరేరా, రైట్. భాయ్జాన్ సమాధుల గడ్డ. బైజాన్, తిల్లు వాళ్ళ నాన్న తాగకుండా వదిలేసిన రక్తపు చిప్ప ఎక్కడని మనం వెతికేది? మనం వెతకాల్సిన అవసరం లేదు జాస్మిన్. ఈ మంత్రించిన కొబ్బరికాయ మనకు ఆ దారిని చూపిస్తుంది. భాయ్జాన్ దొరికింది. ఆగు జావీద్. నేను చెప్పింది నమ్మండి అమ్మా. ఆ తాయితుని తీసేయండి అమ్మా. అప్పుడే కాశ్మోరా తన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అమ్మ చెల్లి ఎవరితో మాట్లాడతారు? ఆ రక్తాన్ని మనం తాకాలంటే ఈ మంత్రించిన కొబ్బరికాయ నీళ్లు ఆ రక్తం మీద పడాలి. అప్పుడే ఈ భూమి మీదకి ఆ రక్తం పైకి వస్తుంది. సరే భాయ్జాన్. అరే టిల్లు, ఇక నీ చావు నా చేతిలోనే. కాశ్మోరాకి విడుదల. అమ్మా
ఏమైందమ్మా? కల్పన కల్పన ఏది? కల్పన ఎక్కడుంది? కనబడతలేదు. ఈ తాయెత్తు తాయెత్తు ఏంది? ఏమైందమ్మా? కల్పన తాయెత్తు, కల్పన తాయెత్తు. అదే అమ్మా, కల్పన తాయెత్తు ఏంటిదమ్మా? ఏం తాయెత్తు ఏంది?